ప్రసాదించిన విభిన్న ఫలాలు కూరగాయలతో సంపూర్ణ శాకాంబరిగా భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ భద్రకాళి అమ్మవారిని సేవించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తున్నారు. ఈ శాకాంబరి దర్శనం వల్ల లోక కళ్యాణం సుభిక్షం కలుగుతాయని విశ్వసిస్తారు. వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్న భద్రకాళి ఆలయ కార్యనిర్వహణ అధికారి సునీతతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. కూరగాయలు ఎల్వేపి శ్రీ భద్రకాళి దేవాలయం శాకాంబరి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 15వ రోజు శాకాంబరిగా అమ్మవారు దర్శిస్తున్నారు. ఇది దర్శించుకున్న క్రమంలో భక్తులు కూడా చాలా అధిక సంఖ్యలో వస్తున్నారు. వారికి ఎలాంటి ఏర్పాట్లు చేశారనే విధంగా మనతోటి కార్యనిర్వహణ అధికారి సునీత గారు ఉన్నారు. చెప్పండి మేడం, ఈరోజు శాకాంబరి వచ్చే భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చే అవకాశం, వారికి ఎలాంటి ఏర్పాటు చేశారు? ఈరోజు అమ్మవారిని శాకాంబరి రూపంలో దర్శనం చేసుకోవడానికి ఉదయం నుంచే భక్తులు అధికంగా రావడం జరుగుతుంది. ఈరోజు సుమారుగా 1,00,000 మందికి పైగా అమ్మవారిని దర్శనం చేసుకుంటారు అని చెప్పేసి అంచనా వేసి అందుకు తగ్గట్టుగా దేవస్థానం నందు ప్రత్యేకంగా క్యూ లైన్స్, ధర్మదర్శనము, శీఘ్ర అతి శీఘ్ర దర్శనాలు, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కు, ప్రెగ్నెంట్ ఉమెన్స్కు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి కూడాను ప్రత్యేకంగా క్యూ లైన్స్ ఏర్పాటు చేశాము. అందరికీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, వర్షం పడుతున్న నేపథ్యంలో టెంట్స్, పండాల్స్ కూడా వేపించాము. భక్తులకు ఇబ్బందులు లేకుండా మానిటర్ చేస్తున్నాం. మేడం, మీరు చూసుకున్నట్టు కొంచెం జారే అవకాశాలు ఉన్నాయి టైల్స్ మీద, వాటికి ఇలాంటి అవును, దానికి సంబంధించి కూడాను కింద ఫ్లోర్ మీద మ్యాట్ వేయడానికి కూడా అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. మ్యాట్స్ తెప్పించాము, ఇప్పుడు అవన్నీ కూడాను ఏర్పాటు చేస్తున్నాం. మేడం, మనం చూసుకోవచ్చు, వివరాలు చూసుకుంటే భక్తులు ఈరోజు పూజలు కూడా చేస్తున్నారా లేదా పూజలు రద్దు చేస్తారా? ఈరోజు భక్తుల రద్దీ దృష్ట్యా అమ్మవారికి దర్శనానికి మాత్రమే అలో చేస్తున్నాం. ఎటువంటి పూజలు నిర్వహించడం జరగదు. ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ రద్దీ బాగుంటుంది. అక్కడ క్యూ లైన్ దగ్గర ఆ సేవకులు ఉంటున్నారు, కానీ వాళ్ళకు అధికారం ఇవ్వబడుతుంటే ఎవరు పడితే వాళ్ళకి లోపలికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడాను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. భక్తులకి ఇబ్బంది లేకుండా భక్తుల్ని మాత్రమే పంపించాలి, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అని చెప్పేసి అందరినీ అలో చేయకుండా చూడమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మేమందరం కూడా ఉండి మానిటర్ చేస్తాం. క్యూ లైన్ నడుస్తుంది మేడం ప్రజెంట్? ధర్మదర్శనం నడుస్తుంది, 50 రూపీస్, 100 రూపీస్ లైన్స్ నడుస్తుంది. అమ్మవారు దర్శించుకోవడానికి ఎంత సమయం పట్టే అవకాశం? 15-10 మినిట్స్లో అమ్మవారి దర్శనం అయిపోతుంది. చూడొచ్చు, అమ్మవారు దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. ప్రత్యేక క్యూ లైన్లు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, వచ్చే వారికి అంటే టైల్స్ ఉన్నాయి, టైల్స్ కూడా దానికి కూడా మ్యాట్స్ కూడా వేస్తున్నాము. అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు మాత్రం కార్యనిర్వహణ అధికారి సునీత చెప్తున్న పరిస్థితి మాత్రం ఇక్కడ చూడొచ్చు. కెమెరామెన్ కౌశిక్తో అశోక్, NSR న్యూస్, వరంగల్.